వంకాయ, టమాటా, కొత్తిమీర పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? అది కూడా రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, ఒక 5 టమాటాలు, ఒక పావు కిలో వంకాయలు, అట్లాగే 2 కొత్తిమీర కట్టలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి విరుపుకొని వేసుకోవాలండి. లేదంటే ఆయిల్లో వేస్తే వెంటనే పేలిపోయి ముఖం మీద చిల్లేస్తుంది. ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొన్ని వంకాయలు అయితే వేసుకోవాలండి. మూత పెట్టి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి కట్ చేసి. అట్లాగే టమాటాలు కూడా వేసేయండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఇవి మగ్గడానికి. మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి ఇంకా ఉడికించుకోవాలి. చూసారా, లైట్గా ఉడికాయి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా, పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముందుగానే రోలు కడిగి పెట్టుకోవాలండి. కింద గుడ్డేసి దాని మీద రోలు పెట్టుకోవాలి. ఇప్పుడు వేపినటువంటి పచ్చిమిరపకాయలు అట్లాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని దంచుకోవాలి మెత్తగా. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి వంకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. చూసారా, దంచుకున్నా. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇప్పుడు అదే రోల్లోకి టమాటాను, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే జాగ్రత్తగా దంచండి, కళ్ళల్లో పడుతుంది. చూసారా, దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, అది నలిగిపోతే. ఇప్పుడు నలిగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి టమాటా, వంకాయ, కొత్తిమీర పచ్చడి అండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అట్లాగే నిదానంగా దంచండి, కంట్లో మాత్రం వేసుకోబాకండి, లేదంటే గంట సేపు ఇంకా మంట ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos.